గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఆల్. సో, మనం ప్రతిరోజు 100-200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం. అది మనం మాస్టర్ 6 స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని, సో, మరి మార్కెట్ నిన్న ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చింది? మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? ఈ రోజు ఎలా మనం క్యాప్చర్ చేయాలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ బయోలో లింక్ టెలిగ్రామ్‌ది ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. మీకు అందులో డైలీ అప్డేట్స్‌తో సహా మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తుంటాను. సో, అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈజీగా ఉంటది మీకు. సో, మరి మార్కెట్ నిన్న ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాము. నేను నిన్న ఇచ్చిన లెవెల్స్ ఈ 2 లెవెల్స్ ఇచ్చాను యూరో, యూఎస్‌డీలో. సో, ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. నేను చెప్పాను మీకు క్లియర్‌గా ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తుందో ఇక్కడ నుంచి అప్‌సైడ్ ట్రేడ్ చూడాలని చెప్పాను. అండ్ సెకండ్ జోన్ నుంచి కూడా అప్‌సైడ్ ట్రేడ్స్ చూడాలని చెప్పాను. సో, ఫస్ట్ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఇక్కడ. కానీ సెకండ్ జోన్ దగ్గరికి మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మార్కెట్ ప్రాపర్‌గా పెరిగింది. చూడండి మన స్టాప్ లాస్ మొత్తం మన లాసెస్ మొత్తం సెకండ్ జోన్ కవర్ చేసేసింది. సో, ఇక్కడ ప్రాపర్ ఎంట్రీ మనకు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే బుల్లిష్ యాంగిల్ ఫ్రేమ్ ప్యాటర్న్ వచ్చింది. సో, ఆ ఎంట్రీతో ఇక్కడి వరకు టార్గెట్ తీసుకున్న టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ 6 స్ట్రాటజీస్. మీరు రోజు నన్ను ఫాలో అవ్వండి. మీకు లెవెల్స్ గురించి అర్థమైతది. అండ్ అంతే కాకుండా లెవెల్స్ దగ్గర ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా మీకు అర్థమైతది. దాన్ని బట్టి మీరు ప్రాపర్ ఎంట్రీస్ ప్రాపర్ ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ మీకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ జోన్ దగ్గర ఎట్లాంటి ట్రేడ్ చేయాలి, అప్ సైడ్ ట్రేడ్ చేయాలా, డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలా మీకు తెలిసేది ఎప్పుడైతే మీరు డైలీ అనాలిసిస్ వీడియో చూస్తారో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, అండ్ అంతే కాకుండా మీరు డిసిప్లిన్‌గా ట్రేడ్ చేయండి. రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. గోల్డ్‌లో కూడా నేను ఇచ్చిన జోన్స్ ఇవి. నేను ఈ 2 జోన్స్ ఇచ్చాను. ఇక్కడ ఈ జోన్ దగ్గర మార్కెట్ ఫస్ట్. ఈ జోన్ నుంచి మార్కెట్ అనేది పెరిగింది. ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చి. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తదో, బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత డౌన్ సైడ్ చూడాలని చెప్పాను. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి షిఫ్ట్ అయితే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది క్లియర్‌గా షిఫ్ట్ అయిపోయింది. దీన్ని ప్రాపర్ బ్రేక్‌ఔట్ చేసేసింది. బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ అనేది హిట్. చూడండి మన లెవెల్స్‌కి మార్కెట్ ఎంత పర్ఫెక్ట్‌గా రెస్పెక్ట్ ఇస్తుందో. సో, మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం. మరి మనం ఈ రోజు ఎట్లా ట్రేడ్ చేయాలి? ఈ రోజు ఎక్కడ సైడ్ మనం ఎంట్రీస్ తీసుకోవాలో చెప్తాను. అండ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్‌గా మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది డౌన్ సైడ్. సో, ఈ రోజు ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ చేయండి. డౌన్ సైడ్ మార్కెట్ ఎళ్ళే అవకాశం. సో, మరి డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలంటే ఏ జోన్స్ ఇంపార్టెంట్ అంటే ఈ జోన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మార్కెట్ ఈ జోన్‌కి రెస్పెక్ట్ ఇచ్చింది. నా స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ జోన్ నుంచి ట్రేడ్ అనేది క్యాప్చర్ చేసే ఉంటారు. ప్రాపర్ ఎంట్రీ వచ్చింది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. మార్కెట్ టార్గెట్ ఇచ్చేసి. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ జోన్ 6 స్ట్రాటజీ ప్రకారం. దాని తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ జోన్ ఏదంటే, ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. మార్కెట్ ఈ జోన్ నుంచి కూడా డౌన్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉండే. బట్ ఆల్రెడీ మార్కెట్ ఇది ఇక్కడ ఎట్లాంటి ఇక్కడ ఆల్రెడీ దీనికి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ ఇక్కడ ఆల్రెడీ మూవ్‌మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ మూవ్‌మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ మూవ్‌మెంట్ ఇచ్చింది. అండ్ సెకండ్ జోన్ ఇది. ఈ సెకండ్ జోన్ నుంచి ఆల్రెడీ మార్కెట్ సెకండ్ జోన్ నుంచి కూడా ప్రాపర్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చింది. సో, ఇక్కడ వరకు మార్కెట్ అనేది పెరిగింది. సో, మరి ఇంకా నెక్స్ట్ ఏ విధంగా ప్లాన్ చేయాలి అంటే, సో, గుర్తుపెట్టుకోండి ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అయితది. ఇప్పుడు నేను తీసుకునే జోన్, ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అయితది. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తదో, ఈ జోన్‌ని మార్కెట్ బ్రేక్‌ఔట్ చేసినప్పుడు, మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేసినప్పుడు, ఈ జోన్‌ని మార్కెట్ బ్రేక్‌ఔట్ చేసినప్పుడు రీటెస్ట్ దగ్గర ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ అనేది తీసుకున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు మార్కెట్ ఈ విధంగా మార్కెట్ పైకెళ్ళింది కదా! ఈ విధంగా మార్కెట్ అనేది పైకెళ్ళింది. సో, మార్కెట్ ఈ విధంగా పైకెళ్ళింది కదా! ఇప్పుడు మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తే, ఈ జోన్ దగ్గర మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ప్రాపర్ కన్ఫర్మేషన్ ఈ జోన్ దగ్గర ఇస్తే, లేదా ఈ జోన్ దగ్గర ప్రాపర్ ఎంట్రీ అనేది తీసుకుంటాం డౌన్ సైడ్. సో, కానీ మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్ డౌన్ చేయాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి తప్పదు. పేషెన్స్ ఈస్ ద కీ. మనం ఎంత పేషెన్స్‌తో ఉంటామో అంత సక్సెస్ అవుతాం స్టాక్ మార్కెట్. మనం వితౌట్ సెటప్‌తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోవద్దు. సో, మనం ట్రేడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ట్రేడ్ వచ్చిన తర్వాతనే ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఈ జోన్ ఇంపార్టెంట్. దీన్ని బ్రేక్‌ఔట్ చేయాలి. లేదా ఈ జోన్ కూడా ఇంపార్టెంటే అవుతుంది. ఈ జోన్‌ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే కూడా ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్‌కి చూడొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత కూడా రీటెస్ట్ దగ్గర మనం డౌన్ సైడ్ ఎంట్రీ అనేది సో, సింపుల్. ఒకవేళ మనం అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలంటే ఈ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేసి ప్రాపర్ బ్రేక్‌ఔట్ ఉండాలి. బ్రేక్‌ఔట్ చేసి రీటెస్ట్ చేస్తే ఈ జోన్ నుంచి మనం అప్ సైడ్ ట్రేడ్స్ అనేవి చూస్తాం. అప్పటి వరకు మనం అప్ సైడ్‌కి ఎంట్రీసే చూడము. అప్పటి వరకు మనం ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూస్తాము. డౌన్ సైడ్ వ్యూస్ మాత్రమే ఐడెంటిఫై చేస్తాము. డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తాం. డౌన్ సైడ్ మాత్రమే తీసుకుంటాం. అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోము. క్లియర్‌గా ఇది. ఇది ఈరోజు గోల్డ్ ప్లాన్. మనకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా సేమ్ ఇవే జోన్స్ ఉన్నాయి. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. ప్రాపర్ సెటప్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోండి. జోన్స్ దగ్గర విత్ కన్ఫర్మేషన్ తీసుకునే ట్రేడ్ తీసుకోండి. వితౌట్ కన్ఫర్మేషన్‌తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోవద్దు. అండ్ డిసిప్లిన్‌గా మనీ మేనేజ్‌మెంట్‌తో ట్రేడింగ్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్‌కి ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఆహ్
ఈ వీడియో చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది. జాయిన్ అవ్వండి. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ.